ప్యారిస్ లో బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో యువత నిరసనలు వ్యక్తం చేస్తోంది. కొత్త ప్రధానికి వ్యతిరేకంగా ఆ స్థానిక యువతంతా రోడ్డెక్కారు. రోడ్లన్నీ మూసేసి టైర్లకి నిప్పంటించారు నిరసనకారులు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపైన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఆందోళనలు అడ్డుకునేందుకు సుమారుగా 80,000 మంది పోలీసులు రంగంలో దిగారు. 200 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. విశ్వాస పరీక్షలో మాజీ ప్రధాని ప్రణోయిస్ భైరవ్ రాజీనామా చేశారు. ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ కోర్ను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సెబాస్టియన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు పారిస్ ప్రజలు. ప్రెసిడెంట్ మాక్రాన్ కు అత్యంత సన్నిహితుడు సెబాస్టియన్ లెకోర్ను. సెబాస్టియన్ ని వ్యతిరేకిస్తూ ఆయన నియామకాన్ని తప్పుపడుతూ రోడ్లపైకి యువతంతా బ్లాక్ ఎవ్రీథింగ్ ఈ పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రణోయిస్ భైరవ్ రాజీనామా చేయడంతో కొత్త ప్రధానిగా సెబాస్టియన్ కోర్ను ఎన్నుకున్నారు. సెబాస్టియన్ కోర్ను ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నియామకాన్ని ప్రజలంతా తప్పుపడుతున్నారు. ప్రెసిడెంట్ మాక్రాన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి సెబాస్టియన్ లెకోర్ను నియామకాన్ని తప్పుపడుతూ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపైకి రోడ్లపై డస్ట్బిన్లని ఆ కార్లని ఎక్కడెక్కడ ధ్వంసం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ ప్రజలంతా అలా చేయడంతో 80,000 మంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆ నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 200 మంది అరెస్ట్ చేశారు. టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఎక్కడికక్కడ ఫ్రాన్స్ లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పారిస్ నగరం అంతా కూడా ఇప్పుడు ఆందోళనకారుల చేతిలో చుట్టుముట్టారు. ఆందోళనకారులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఎటు చూసినా కూడా నిప్పంటించడాలు, ధర్నాకు దిగడాలు, రాస్తా రోకోలు చేయడాలు, ఏకంగా పోలీసులపై తిరగబడి పోలీసులపై డస్ట్బిన్లు వేయడాలు, పోలీసులపై రాళ్ళు రువ్వడాలు జరుగుతూ ఉన్నాయి. పారిస్ లో ఎటు చూసినా ఈ ఆందోళనలు కనబడుతూ